క్రిష్ వాళ్ళ ఇంట్లో ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా సత్య బయటకు వెళ్ళిపోవటంతో అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ బాబుకైతే చాలా కోపం వచ్చేసి, "నీ భార్య ఇలా చేసినందుకు నాకు చాలా కోపంగా ఉంది" అని చెప్పేసైతే అక్కడ ఉన్నవన్నీ పగలగొడుతూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ ఆవిడ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య అయితే, "ఇది అంతా చేసింది నీ భార్యయే. బాపు ఎమ్మెల్యే కావటం తనకి ఇష్టం లేదు. అందుకే ఇలా చేసిందని" చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే, "ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఇష్టం లేకపోతే ప్రెస్ వాళ్ళ ముందు ఎందుకు అలా మాట్లాడుతుంది? బాపు కోసం ఎంత గొప్పగా చెప్పింది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి క్రిష్ వాళ్ళ అమ్మ మాత్రం, "అప్పుడు తప్పక అలా మాట్లాడిందో ఏమో, తనకైతే ఇష్టం లేదు. అందుకే అక్కడి నుండి వెళ్ళిపోయిందని" చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే క్రిష్ వాళ్ళ బాపు అయితే మరీ కోపంగా రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే సత్యకు ఫోన్ చేసి, "ఏం జరిగింది? ఎందుకు ఇక్కడి నుండి వెళ్ళిపోయావని" చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే, "మా నాన్న ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు. మా నాన్న ఇప్పుడు లాకప్‌లో ఉన్నాడు. ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. క్రిష్ నువ్వే ఏదైనా హెల్ప్ చెయ్యి" అని చెప్పేసైతే క్రిష్‌కి ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే, "సరే నేను ఏదో ఒకటి చూసుకుంటానని" చెప్పేసైతే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, "మేము ఎలాంటి హెల్ప్ చేసేదే లేదు. మేము అక్కడికి వచ్చేదే లేదు. నువ్వే ఏదో ఒకటి చేసుకుంటే చేసుకో. కానీ బాపు మాత్రం అక్కడికి రాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే, "అదేంది అలా మాట్లాడుతున్నారు? సత్య మన ఫ్యామిలీ కదా! వాళ్ళ నాన్న వాళ్ళు అందరూ మన ఫ్యామిలీయే కదా! అలా మాట్లాడడానికి మీకు ఏమీ సిగ్గుగా లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "మేము మాత్రం ఇక్కడి నుండి కదిలేదే లేదు. మేము అక్కడికెక్కడికి రామని" చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.